హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ 46. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో బియ్యపిండి వడియాలు ఎలా పెట్టుకోవాలి అండ్ ఎగ్జాక్ట్ కొలతలు ఏంటి అన్నది చూపిస్తాను. ఒక గిన్నె బియ్యపిండికి 10 గిన్నెలు వాటర్ తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ 10 గిన్నెల వాటర్ ఎలా తీసుకోవాలి, పిండి ఎలా కలపాలన్నది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక గిన్నె బియ్యపిండి తీసుకొని దానిలోకి 3 గిన్నెలు వాటర్ పోసుకొని బాగా కలపాలి. ఇక్కడ మేము ఫస్ట్ 2 గిన్నెలు వాటర్ పోసి దాన్ని ఉండలు లేకుండా నెమ్మదిగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇంకొక గిన్నె వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నాం. అలా ఉండలు లేకుండా బాగా కలిపితే వాటర్లో ఈ పిండి మిశ్రమం వేసేటప్పుడు అక్కడ కూడా ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. కలిపిన పిండిని ఉడికించుకోవాలి. మిగతా 7 గిన్నెలు వాటరు పెద్ద తెపాలా తీసుకొని ఆ తెపాలాలో వాటర్ పోసుకోవాలి. పెద్ద తెపాలాని ఎందుకు అంటున్నానంటే పిండి ఖాళీగా ఉడికేటట్టు చూసుకోవాలి. చిన్న తెపాలా అయితే పిండి ఇరుకిరుకుగా ఉడికితే వడియాలు బాగా రావు. అందుకే మేము ఈ సైజు తెపాలా తీసుకున్నాం అన్నమాట. దీనిలో తగినంత ఉప్పు వేసి బాగా ఎసరులాగా మరిగించాలి. అది మరిగేలోపు వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఏజెన్సీలో సేమ్ మిరపకాయలను దొరుకుతాయి, అవి చాలా స్పైసీగా ఉంటాయి. అందుకే మేము ఆ మిరపకాయలు తీసుకున్నాం. మరుగుతున్న వాటర్లో 4 నుంచి 5 చెంచాల జీలకర్ర వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా వెల్లుల్లి అండ్ మిర్చి, ఆ 2 వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు మరిగించాలి. ఇది బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, అది వేసి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇది ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. పిండి ఉడికేటప్పుడే చిక్కగా అయిపోకుండా చూసుకోవాలి. చిక్కగా అయిపోయింది అంటే మాత్రం వడియాలు దలసరిగా వచ్చేస్తాయి, ఇరిగిపోతాయి. అలాని ఆ మిశ్రమం పలచగా అయిపోతే మాత్రం వడియాలు రావు, పాకిపోయినట్టు అయిపోతుంటాయి అన్నమాట. వడియాలు పెట్టడానికి ముందుగా కాటన్ ఆర్ సిల్క్ క్లాత్ తీసుకొని తడిపి ఉంచుకోవాలి. ఇక్కడ మేము సిల్క్ది పెద్ద చీర తీసుకున్నాము. ఇది సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ముడతలుగా ఉంది అంటే మాత్రం వడియం బాగా రాదు, ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. మంచం మీద అనుకోండి 4 పక్కల చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఇంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదన్నమాట. గిన్నెలో కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఈ వడియాలు పెట్టే లోపల పిండి ఇంకా చిక్కగా అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి, అంటే పిండి చల్లారే కొద్దీ చిక్కగా అయిపోతుంది. అందుకే మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మనం ఎంత మూత పెట్టి ఉంచినా ఎక్కువ పిండి చేసుకుంటే మాత్రం లాస్ట్కి వచ్చేటప్పటికి చిక్కగా అయిపోతుంది. అప్పుడు వాటర్ కొంచెం బాగా మరిగించుకొని వేడి నీళ్ళు వేసుకొని పెట్టుకుంటే వడియాలు మళ్ళీ కొంచెం పలుచగా బాగానే వచ్చేస్తాయి. చల్ల వాటర్ వేసామంటే వడియం మళ్ళీ బాగా రాదు, పెట్టడానికి అవ్వదు అసలు. పిండి చిక్కబడిపోతూ ఉంటుంది లేట్గా పెడితే. అందుకనే వడియాలు పెట్టేటప్పుడు కొంచెం స్పీడ్గా 2-3 పెట్టేస్తే పిండి త్వరగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ పెద్ద ఈ చీర నిండా వచ్చాయి వడియాలు. ఉదయం 6-7 గంటలకి వడియాలు పెట్టిన తర్వాత మధ్యాహ్నం 1 గంట 2 గంటలు ఆ సమయంలో తెచ్చుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ వరకు వదిలేస్తే బాగా ఎండిపోతాయి, మళ్ళీ తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. వాటర్ తడిపి తీయడం వల్ల చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. వడియం పెట్టిన సైడ్ మాత్రం వాటర్ వేయకండి, వడియాలు ముద్దలా అయిపోతాయి. వెనక సైడ్ వాటర్ చల్లుకొని తీసుకుంటూ ఉంటే ఇలా చక్కగా ముక్కలు అవ్వకుండా బాగా వస్తాయి. రెండవ రోజు ఎండలో పెట్టేస్తే సరిపోతుంది. ఇలా గుల్లగా మంచిగా బాగా ఎండుతాయి. నూనెలో వేయగానే బాగా పువ్వుల్లాగా విడుతున్నాయి, చిన్న సైజు అప్పడాల్లాగా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ వేపిన తర్వాత ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరే చూడండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.